హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు నందు నాయక్. సో మరి ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు ఎన్నో కళలతో ఆగిపోతుంటారు. అయితే ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ఉచిత ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఎంతో మందికి జీవితాలను ఇచ్చి ఎంతో మంది ప్రయోజకులు చేశారు. సో ఎస్, ఆయన ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం, అసలు ఎప్పుడు ఈ ఆలోచన కలిగింది, ఎందువలన, సో ఎంతమంది విద్యార్థులకు ఇచ్చారు, ఎలాంటి కోర్సెస్ ఆయన దగ్గర ఉన్నాయి, మరి ఈ బ్రాంచెస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అన్ని క్లారిఫైతో ఆయనతో కనుక్కుందాం, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ మేడం, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. Thank you, ఎంతో thank you. మందికి మీరు ఇలాగా సపోర్ట్ ఇచ్చి ఇంకేం చేయలేము, లైఫ్ లో ఇంకేం లేదు, మాకు డబ్బులు లేక ఆగిపోయాము, అయ్యో మా పరిస్థితి ఎలా అయిపోయింది, మంచి చదువు ఉన్నా కూడా మాకు ఛాన్స్ లేదు అనుకున్న వాళ్ళకి మీరు ఒక డోర్ ఓపెన్ చేశారు ఇలా. సో మీకు ఎప్పటి నుంచి ఇలా స్టార్ట్ చేశారు, ఏ ఇయర్ స్టార్ట్ చేశారు? యాక్చువల్గా ఇది వచ్చేసి నేను స్కూల్లో జాయిన్ అయింది 2014 మ్యామ్. ఓకే. అండ్ స్కూల్లో వర్క్ చేసుకుంటూ ప్రో కబడ్డీ శ్రీనివాస్ అని చెప్పేసి అతని దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను నేను ఓకే. 2016లో. అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత అక్కడ చేసుకొని 2018లో నేను ఓన్గా వెళ్ళడం, ఒక ఇన్స్టిట్యూషన్ నాకు ఆఫర్ ఇవ్వడం, అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను కూడా ఒక కింది స్థాయి నుంచి వచ్చాను. ఒక రూపాయి విలువ ఏంటో నాకు తెలుసు. పిల్లోడు ఒక మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చినప్పుడు మినిమం అతనికి డబ్బు అనేది చాలా అవసరం ఉంటుంది. హాస్టల్ ఫీజు అయినా కానీ లేకపోతే ఇతర ఖర్చులైనా కానీ వాళ్ళు తీసుకొచ్చే ఇంత అమౌంట్. కాబట్టి నేను ఏం చేశాను, 2018లో కూడా కేవలం 500 రూపాయలు తీసుకొని 7 months ట్రైనింగ్ ఇచ్చాను నేను. ఓన్లీ 500 రూపీస్ తీసుకొని, అంటే 500 రూపీస్ కొని 7 months ట్రైనింగ్ ఇచ్చాను. అందులో పిల్లలు ఏంటంటే వాళ్ళు 500 రూపాయలు మనం తీసుకున్నామంటే, ఒక 7 months వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చామంటే ప్రతి 500 ప్రతి మంత్కి 500 రూపాయలు తీసుకున్న వాళ్ళకి ఎంత అవుతుంది సుమారుగా? దాదాపు 3002 దాకా అట్లా అయిపోయింది. అదే 500 రూపీస్ తోటి మేము 7 months ఇచ్చాము. వాడికి ఏదో విధంగా ఖర్చు అనేది వాడికి తోడవుతుంది ఆ బేస్ తోటి. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు బయట ఫీజులు కట్టలేక బయట ఓన్ గా ఫిజికల్ ట్రైనింగ్ చేసుకుంటూ చివరిలో ఒక నిమిషంలో వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కి ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసము ఒకటే అనుకున్నాను, నాకు వచ్చేది ఎలాగొస్తాయి, నన్ను సంప్రదించే వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే 100% నేను దాన్ని అగ్రి చేస్తాను. ఈ రోజు కూడా ఒక అబ్బాయి డైట్ వచ్చి అడిగి, నేను గవర్నమెంట్ హాస్టల్ ఉంటున్నాను సార్, నేను డబ్బులు కట్టలేను సార్ అంటే ఇమీడియట్ పిలిచిన, నా అసిస్టెంట్ ఉంటాడు, ఐడి కార్డు ఇమీడియట్ ఇచ్చేయమని చెప్పేసి ఐడి కార్డు ఇప్పించిన. అంటే వాడికి అట్లీస్ట్ డైలీ గ్రౌండ్కి వస్తున్నాడు, ఫీజు అడిగేసరికి కట్టలేకపోతున్నాడు, ఏమైనా అనుకుంటానో భయం ఉంటుంది. ఇమీడియట్ నన్ను సంప్రదించడం, వాడికి ఐడి కార్డు ఇప్పించడం, వాడు హ్యాపీగా చేసుకుంటాడు. అదే నా కాన్సెప్ట్ అండి. మళ్ళీ 2023లో కూడా సుమారుగా నన్ను నమ్ముకున్న విద్యార్థులు నన్ను సంప్రదిస్తే 100% ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇప్పటికీ నేను ఇక్కడ ఉన్నంత వరకు 100% ఏ పేద విద్యార్థి వచ్చి నేను డబ్బులు కట్టలేను సార్ అని నా దగ్గరకు వస్తే 100% నేను ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి 100లో 10 మందికి నేను ఫ్రీగా సర్వీస్ చేస్తే దేవుడు ఇంకో 100 మంది నాకు తోడవుతాడు. అదే కాన్సెప్ట్ తోటి చేశానండి. కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మూవ్ అవుతుంది. అదే విధంగా ఫిజికల్ ట్రైనింగ్ దాదాపు 2016 నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఎంతో మంది ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చాను. సుమారుగా ఇప్పుడు ఏ మంది విద్యార్థులు ఉద్యోగులు కూడా సాధించారు మన అకాడమీలో. సో అన్నం దానం చేయడం చూసాం, డబ్బు దానం చేయడం చూసాం, ఈ ట్రైనింగ్ చేసే దానం మిమ్మల్ని ఫస్ట్ టైం నేను చూస్తున్నా. అంటే యాక్చువల్ గా ఏంటంటే అన్నిటికీ వాటికన్నిటికీ మన పూర్వం నుంచి వస్తున్న పద్ధతి ఇది. మీరు స్టార్ట్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను అసలు ఎలాంటివి చూడలేదు. ఎందుకంటే ఆ ట్రైనింగ్ చెప్పడం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళతో పాటు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారో వాళ్ళకి డబుల్ మీరు స్ట్రగుల్ అవ్వాలా. 1-2 మంది అంటే డబ్బులు తీసుకున్నది వేరేలా ఉంటుంది, అదొక డ్యూటీ కాబట్టి మీ పర్సనల్ పని వదులుకొని ఈ పనులు కూడా మీరు తోడవుతూ చేయించాలి. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంటుందండి మీకు? అంటే అది ఎక్స్పీరియన్స్ అని కాదండి, దేవుడు ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చిండు. ఎప్పుడు మన చుట్టూ విద్యార్థులు ఉండడము, వాళ్ళకి ట్రైన్ చేయడము, వాళ్ళు ఉద్యోగం సాధించిన తర్వాత నేను మీ వల్లనే ఉద్యోగం సాధించాను సార్ అని చెప్పడము, ఇంతకన్నా మనకు ఆ అనుభూతి ఇంతకన్నా అభిమానం ఉండదు. అంటే కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. మనం ఎంత కష్టపడి విద్యార్థులు రిజల్ట్ ఇస్తే మనకు కూడా అంతే గ్రోత్ ఉంటుంది. నేను ఒకటే అనుకున్నాను, అంటే ఫ్రీ ట్రైనింగ్ అనేది అందరు చేస్తారు సర్వీస్. నేను నా ఫ్యామిలీని బతకడానికి నేను ఎంతో కొంత కొన్ని ఇష్యూస్ నా హస్బెండ్ దగ్గర తీసుకుంటాను. కానీ జెన్యున్ గా డబ్బులు కట్టలేవు అని పిల్లలు ఉంటారు. అలాంటి పిల్లలకి 100% నేను ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇప్పటికి సిద్ధంగా ఉంటానండి. ఎక్స్పీరియన్స్ అనేది ఏంటంటే అది ఒక హ్యాపీ మూమెంట్.
వాళ్ళతో పాటు హెవీ స్ట్రెంత్ నా దగ్గర 10-20 మంది కాదండి, దాదాపు నేను 2016-17 నుంచి చూసుకుంటే 1000 మంది 2000 మంది ట్రైనింగ్ ఇస్తూనే వస్తున్నాను నేను. ఇప్పుడు మొన్న టీజీ తెలంగాణలో ఏర్పడిన నోటిఫికేషన్ కూడా 2000 మంది, దాంట్లో 700 మంది అమ్మాయిలు వచ్చారు. దాంట్లో 550 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు, 64 మంది ఎస్ఐ ఉద్యోగాలు సాధించారు, ఎస్ఎస్సి జీడీ 60 మంది ఉద్యోగాలు సాధించారు, ఢిల్లీ ఎస్ఐలు 5 సాధించారు, రైల్వేస్ సంబంధించి గ్రూప్ డి రైల్వేస్ సంబంధించింది మెకానికల్ ట్రాక్ మ్యాన్ దానికి సంబంధించింది 118 మంది ఉద్యోగాలు సాధించారు. అండ్ ఏపీ రీసెంట్లీ నిలబడిన రిజల్ట్ లో కూడా ఎస్ఐలు 15 మంది సాధించారు. ఇలా 2018 కూడా 45 మెంబర్స్ ఎస్ఐలు అండ్ విధంగా 250 కానిస్టేబుల్, అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అసలు మీకు తెలియకుండానే మీరు ఎంత సంరక్షణ ఇస్తున్నారో తెలుసా ఒక ఏపీ తెలంగాణకి. అసలు మనకు కావాల్సిన మెయిన్ వాళ్ళే, పోలీస్ సిబ్బంది, రైల్వే సిబ్బంది, లేదా ఈ ఉమెన్ ప్రొటెక్షన్ చేసే వాళ్ళు వీళ్ళే మెయిన్ మనకు ఉన్న ఒక 4 బార్డర్స్ లో వాళ్ళే మెయిన్. సో వాళ్ళని మీరు ఉచితంగా ఇలా రెడీ చేసి మీరు ఒక ఆడపిల్లకి ఎంత స్వేచ్ఛని ఇస్తున్నారు, ఎంత ఒక సెక్యూరిటీని ఇస్తున్నారు. అసలు నేను ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉచితం అనేది పూర్తిగా ఉచితంగా ఇవ్వట్లేదు. నా ఫ్యామిలీ బతకాలి, నేను కూడా వెల్ సెటిల్ ఉండాలి. నేను ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాను, చిన్నప్పుడే మదర్ని కోల్పోయాను. వాట్ ఈస్ స్ట్రగుల్ ఐ నో. బట్ ఏంటంటే ఈ పిల్లోడికి నిజంగా డబ్బు లేదన్నప్పుడు మనం సంప్రదిస్తాడు. నేను 100 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు, ఒక్కొక్క పిల్లోడికి వాడి డబ్బు లేదు నిజంగా వాడికి లేదన్నప్పుడు మనం ఫ్రీ ఇస్తే మనకు వచ్చే నష్టం ఏం లేదు కదా. ఆ వేలోనే మోగుతున్నాను, ఆ వేలోనే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నాకేంటంటే ఒక హ్యాపీ మూమెంట్, ఇంకా ఇవ్వాలి ట్రైనింగ్ అని ఒక ఆలోచనతోటి మోగుతున్నాను. సో కొంచెం సేపు మీరు ట్రైనింగ్ పక్కన పెట్టి మీ లైఫ్ గురించి మాట్లాడదాం. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాది ఇప్పుడు నేను డిగ్రీ అయిపోయింది, బీపెడ్ అయిపోయింది, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను. అంటే హయ్యర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో మాస్టర్ తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఇస్ మస్ట్. మనము క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ తో పాటు క్వాలిఫికేషన్ ఉండాలి. కాబట్టి బీపెడ్ అయిపోయింది, ఇప్పుడు ఎంపీఎడ్ చేస్తున్నాను విశాఖపట్నం. సో ఏంటి అసలు గోల్ ఏంటి, ఏం అవ్వాలని? నా గోల్ ఏం లేదండి, నేను యాక్చువల్ గా గోల్ ఉండేది నాకు ఇండియన్ ఆర్మీ అనేది అవ్వాలని ఉండేది, లేకపోతే ఒక పబ్లిక్ సెక్టర్ అంటే ఒక పోలీస్ అవ్వాలని నాకు కోరిక ఉండేది. బ్యాడ్ లక్ నాకు హైట్ లేదు, కానీ వీడికి ఆ కళ ఉంది, వీడు కాలేకపోయాడు. వీడికి ఎవరి కళ ఉన్నాయో కళని భావించి వాళ్ళ కళని నెరవేర్చే విధంగా శక్తిని ఇస్తే ఇతను చేస్తాడని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని ఫుల్ఫిల్ గా సద్వినియోగం చేసుకున్నాను. మీరు అవ్వలేదు పోలీస్, కానీ ఎంత మందిలో మీరు చూసుకుంటున్నారు, అదిగో నందు నాయక్, ఇదిగో నందు నాయక్ అని చూసుకుంటున్నారు. వండర్ఫుల్ అసలు. సో ఎవరి ఇన్స్పిరేషన్ అండి మీకు? ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు, ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది నాకు చైల్డ్హుడ్ లోనే అవ్వాలనే ఒక ఆశ ఉండేది. కానీ నేను కంపల్సరీ అనుకున్నాను, పీటీ అయిపోయాను, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయిపోయాను. కానీ అక్కడితో ఆగిపోవద్దు, ఇక ఏదో చేయాలని దేవుడు ఈ అవకాశం ఇచ్చిండు. దాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా, ఎక్కడ నేను దాన్ని డ్రాబ్యాక్ చేయకుండా, ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. అవకాశము చేజారిన తర్వాత అయ్యో నేను అప్పుడు కష్టపడి ఉంటే బాగుండేదేమో అని ఆలోచన చేసుకుంటే ప్రయోజనం ఉండదు. నాకు వచ్చింది అవకాశము, దాన్ని ఏ విధంగా మనం పట్టుకున్న తర్వాత నాతో అలా ఉండిపోయేలాగా చేసుకున్నాను దాన్ని. నన్ను నమ్ముకొని వచ్చేలా 100% రిజల్ట్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు ఎంత మంది జాబులు సంపాదించిన వాళ్ళు మీకు బాగా గుర్తుందా? అంటే పోలీస్ కానీ ఈజీగా అండి అబౌవ్ ఉంటారండి, 1000 అబౌవ్ ఉంటారు. మీరు చూసుకుంటేనే 550 కానిస్టేబుల్, 64 ఎస్ఐలు, వీళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలవడం జరుగుతుందండి? కలుస్తారండి. అంటే పిల్లలు వాళ్ళ బిజీ షెడ్యూల్, జాబ్ వచ్చిన ఒక ఆనందంలో ఉంటారు. కలుస్తారా కలవరన్నది లేదు, మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మనం వాడికి రిజల్ట్ ఇచ్చి పంపించాము, ఓకేనా, మనము సహాయం చేసాము, మళ్ళీ వాడు కలవాలని కోరుకోవద్దు. వాడంతటా వాడు వచ్చే విధంగా వాడుకుండాలి, ఆ కృతజ్ఞత మనకు అవసరం లేదు అది. సో మీ ట్రైనింగ్ సెంటర్ లో ఏమేమి ట్రైనింగ్ చేపిస్తుంటారు? నందు ఆర్మీ అకాడమీ అనేది ఒకటేనండి. ఫిజికల్ ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఉంది, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, జీడీ ఏదైనా కానీ రిటర్న్ ఈ ఏదైతే డిపార్ట్మెంట్ సంబంధించింది కానీ ఆర్మీ ఎనీథింగ్ రిటర్న్ ఎగ్జామ్ ఇస్ మస్ట్. రిటర్న్ అనేది నేను ఇవ్వను, రిటర్న్ వేరే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు తీసుకుంటారు. ఫిజికల్ రిటర్న్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ నువ్వు క్వాలిఫై అయితేనే నీకు జాబ్ సోర్సెస్ ఉంటుంది. రిటర్న్ స్కోర్ నువ్వు క్వాలిఫై అయిన తర్వాత దీంట్లో 3 మెట్లు ఉంటాయండి, ప్రిలిమ్స్, ఫిజికల్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్ నువ్వు క్వాలిఫై అయిన తర్వాత నువ్వు ఈ జాబ్ కి అర్హుడు అని తెలుసు,
మెయిన్స్ అండ్ ఫిజికల్, నెక్స్ట్ సపోజ్ ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్ లో బెస్ట్ స్కోర్ సాధించావనుకో మళ్ళీ మెయిన్స్ ఉంటుంది. ఈ రెండింటికి స్కోర్ నీకు చూసుకొని ఏఆర్ కానిస్టేబుల్ అయినా టిఎస్ఎస్పి కానిస్టేబుల్ అయినా అవకాశం ఉంటుంది, ఏఆర్ఎస్ అయినా టిఎస్పిసి అయినా అవకాశం ఉంటుంది. గ్రౌండ్ స్కోర్ కూడా ముడిపడి ఉంటుంది. సబ్జెక్ట్ స్కోర్ ఎంత ఇంపార్టెంటో డిపార్ట్మెంట్ జాబ్ కి గ్రౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. నా అకాడమీలో ఫిజికల్ ట్రైనింగ్ కంప్లీట్ గా ఆల్ సెంట్రల్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ సెంట్రల్ సంబంధించింది రైల్వే, జీడీ, ఈ అన్ని రకాల, ఇప్పుడు తెలంగాణ పోలీస్ గానీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ గానీ, అన్ని రకాల వెయిట్ లాస్ గానీ, ఫిట్నెస్ గానీ ప్రతిదీ చేస్తాము. ఇప్పుడు రీసెంట్ కూడా రేపు 24 తారీఖు రేపే సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ లో ఇప్పుడు స్కూల్ పిల్లలు ఏంటంటే తొందరగా కోపం రావడము, ఎక్కువ మొబైల్ పైన అడాప్ట్ అవ్వడము, తొందరగా స్ట్రెస్ అవ్వడము, పేరెంట్స్ చెప్పింది వినకపోవడము. ఎందుకంటే ఈ ఒక 1 month 45 days స్కూల్ పిల్లలకు కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి. ఎప్పుడైతే వాడు ఫిజికల్ గా, మానసిక, శారీరకంగా ఫిట్ అవుతాడో మానసికంగా కూడా అంతే స్ట్రాంగ్ అవ్వడానికి దోహదపడుతుంది ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్ కూడా రేపు స్టార్ట్ చేయబోతున్నాను. రైట్, మీరు ఇప్పుడు అన్నట్టుగా పిల్లల గురించి చేస్తారు. పిల్లలకి ఉత్తుగానే కోపం చేస్తుంది. అవును, సమయం సందర్భం లేకుండా ఈ జనరేషన్ ఉన్న పిల్లలకి చాలా కోపం వస్తుంది. సో ఈ రోజు మా రెడ్ టీవీ వేదికగా సో ఒక మోటివేషనల్ స్పీచ్ ఏమైనా ఇస్తారా మాకు పిల్లలకి? ఏంటి, ఎలాగా ఆ కోపానికి ఏంటి దారి? తప్పకుండా అండి. మనం ఒకప్పుడు తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమ, టీచర్ల పైన ఉండే గౌరవము, అన్ని వాల్యూ ఎథిక్స్, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది నేర్పించేవాళ్ళు. అవును. ఇప్పుడు ఎలా ఉందంటే, ముందు ఇప్పుడు ఒకటి స్కూల్లో నేను ఒక స్కూల్లో టీచర్ని. ఒక స్కూల్లో ఒక పిల్లోడిని మనము కొట్టినా గానీ, మందలించినా గానీ ఇమీడియట్లీ పిల్లోడు పోయి పేరెంట్కి చెప్పంగానే పేరెంట్ ఏం చేస్తున్నాడంటే ఇమీడియట్లీ పిల్లోడి ముందనే టీచర్ని ప్రశ్నిస్తున్నాడు. రైట్. అప్పుడు ఆ పిల్లోడికి మైండ్ లో ఏమైతుందంటే, అరే టీచర్ నన్ను కొట్టింది కానీ మా డాడీ వచ్చేసి నా ముందల్ని టీచర్ని బెదిరించాడని చెప్పేసి వాడికి ఇంకా భయం అనేది కంప్లీట్ పోతుంది. అప్పుడు దేనికి చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. నేను ఈ రెడ్ టీవీ అది ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ప్రతి పేరెంట్ సరే టీచర్ మందలించినా కొట్టినా గానీ ఒకటి టీచర్ని పిలిచి ప్రిన్సిపాల్ ఛాంబర్లోకి వెళ్ళి ఏమైంది, ఏం ప్రాబ్లం, మావాడు ఏం చేశాడని అప్పుడు అడగండి. కానీ ఒక పిల్లోడు ముందు ఒక టీచర్ ని ప్రశ్నిస్తే అట్లా ప్రశ్నించడం వల్లనే ఆ పిల్లోడు కూడా మనము అతనికి చెడుదారి చూపించినట్టుగా అతను ఒక ఆలోచన 100% చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేయడం కానీ, జాకింగ్ చేయడం కానీ, గేమ్ ఆడడం కానీ అలా చేయడం వల్ల ఏంటంటే బాడీ ఆటోమేటిక్ గా డే అంతా యాక్టివ్ ఉంటది. ఇప్పుడు ఏం చేస్తారు, బెడ్ పై నుంచి లేవగానే ఫస్ట్ టేక్ మొబైల్ తీసుకోవడం, మొబైల్ గేమ్ ఆడడము. వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా దాని మీద ఉన్న ఫోకస్ ని వేరే వాటికి మీద తీసుకెళ్లరు. ఇప్పుడు మదర్ వచ్చేసి రామ్మ టిఫిన్ తినమన్నా వాడికి ఆ ఫోకస్ ఉండదు, వినపడదు. మదర్ మొబైల్ గుంజుకుంటే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవుతారు, కోపం వచ్చేస్తుంది, ఏం చేస్తాడో తెలియదు. ఏంటంటే పిల్లలకి చిన్నగా మొబైల్ ని దూరం చేయాలంటే, ఫిజికల్ కి వాళ్ళకు అడాప్ట్ చేయాలంటే ఇలాంటి సమ్మర్ క్యాంప్ యూజ్ చేసుకోవాలి. మొబైల్ కాకుండా డైరెక్ట్ గా ప్లే గేమ్ ఆడుకునే విధంగా చేపిస్తే వాళ్ళు 100% స్ట్రెస్ నుంచి బయటపడతారు. ఇంకో మాట కూడా చెప్పగలుగుతాను నేను, ఏదున్నా గానీ ఇప్పుడున్న సమాజంలో పిల్లలకి గురువు ఎంతనో తల్లిదండ్రులు గురువు. ఎగ్జాక్ట్లీ. గురువులు చెప్తారు కానీ మీరు కూడా సమాజంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, అసలు కోపం వస్తే ఏముంటుంది, కోపము లేకుండా మనం ఎదురుతో మాట్లాడినప్పుడు ఆ ప్రశాంతత ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని ఆ పిల్లడికి మోటివేట్ చేయాలి. కానీ ఇప్పుడు నేను స్కూల్లో చూస్తున్నా కదా, అలా లేదు. రాను రోజుల్లో స్కూల్లో చేయాలన్నా ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. సో పిల్లలకి చెప్పినట్టు ఇందాక మీరు పిల్లలకి మామూలుగా ఫోన్ బాగా అడిక్ట్ అండి. నాకు కూడా మా సిస్టర్ కి పిల్లలు ఉన్నారు, నేను కూడా చూస్తుంటాను. ఎగ్జాక్ట్ మీరు ఏం చెప్పారో అదే మైండ్ జరుగుతుంది. ఫోన్ పట్టుకున్న సేపు వాడికి చాలా హ్యాపీగా ఉంటుంది. వన్స్ తీసుకుంటే అసలు వాడి చేతిలో ఏమున్నాయి, ఏమి విసిరేస్తారో కూడా అర్థం కాదు. సో దీని నుంచి విముక్తి వాళ్ళకి సమ్మర్ క్యాంప్. ఎస్, ఎందుకంటే ఆ ఆటల్లో వాళ్ళు అలసిపోతారు, రాగానే పడుకుంటారు, వాళ్ళ బ్రెయిన్ తొందరగా వచ్చేస్తుంది, బాడీ అలసిపోతారు. ఆబ్వియస్ మనకైనా అంతే. అలాగే భాగంగా మీ దగ్గర మోటివేషనల్ స్పీచెస్ ఓన్లీ పిల్లలకైనా పెద్దవాళ్ళకి ఏమైనా ఉందా? అందరికి ఉంటదండి. అయితే నాకు అందులో ప్రధానంగా చాలా మంది ఎక్కువగా నేను ఇంటర్వ్యూ తీసుకునే దాంట్లో ఇలాగా ఎవరైనా మోటివేషన్ వాళ్ళు వస్తే ఒకటే తొందరగా అడుగుతారు, అది ఆడవాళ్ళు. ఏమంటే నా భర్త బాగా తాగుతున్నాడు,
మా ఆయన బాగా తాగుతున్నాడు, మా ఇంట్లో మా అన్నయ్య బాగా తాగుతున్నాడు, నా కొడుకు బాగా తాగుతున్నారు. ఈ తాగుడు మద్యపానం బానిస నుంచి బయటకు రావాలంటే ఒక మనిషి ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక వ్యక్తికి అలవాటైన దాని గురించి వాడు ఎప్పటికీ వాడి మైండ్ లో అదే రన్ అవుతుంది. డైలీ ఏ టైం తీసుకుంటాడో ఆ టైం వాడికి రన్ అవుతుంటది. మళ్ళీ నేను ఇదే టైం తీసుకోవాలని చెప్పేసి మనం ఏం చేయాలంటే అటువంటి వ్యక్తులకు ఎవరైతే మద్యానికి బానిస అవుతున్నారో, మద్యాన్ని కంప్లీట్ గా బానిస చేయాలి. ఒకటికి ఫస్ట్ వాళ్ళకి ఆ ఒక ఆలోచనని కంప్లీట్ తీసే విధంగా ఏం చేయాలంటే వాళ్ళు ఏ సమయానికి బయటికి వెళ్తారో ఆ సమయంలో వాళ్ళకు వేరే యాక్టివిటీ అంటే వేరే పనుల్లో వాళ్ళకు నిఘ్నమయ్యే విధంగా మనం ప్రయత్నం చేస్తే 1 డే 2 డే 3 డే 4 డే అలా ఒక 1 వీక్ దాకా కానీ మనం చేస్తే గానీ వాళ్ళు ఆటోమేటిక్ గా ఆలోచన అనేది డైవర్ట్ అయిపోతుంది. ఒకటే చెప్తానండి, రోగానికి ఏదైనా మన రోగం వచ్చింది మందేసుకుంటాం తగ్గిపోతుంది. వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ గా అదే ఆలోచన ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎవడు ఏం చెప్పినా దాని వైపే మైండ్ పోతుంది. ఫస్ట్ వాళ్ళని డైవర్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. రైట్.